అత్తయ్య గారు, మీకు వంట చేసి సిద్ధంగా ఉంచానండి. మీరు భోజనం చేశాక పొలం దగ్గరికి వెళ్ళండి. అసలే మీరు అనారోగ్యంగా ఉన్నారు. అలాగే భోజనం చేసిన తర్వాత టాబ్లెట్స్ కూడా వేసుకోండి, సరేనా? అలాగేనే, కానీ నాకు నీరసంగా ఉంది. నేను పొలం వరకు నడుస్తానో లేదో తెలియట్లేదు. సరే కాని నువ్వు రాత్రి భోజనం తినకుండా పడుకున్నావు కదా, నువ్వు ముందు భోజనం చెయ్యి, తర్వాత నేను తింటానులే. ముందు మీరు తినండి అత్తయ్య గారు, మీరు తిన్నాక నేను తింటాను. కానీ రామయ్య పొలం దగ్గరే ఉన్నాడు. మీరు తిన్నాక అతనికి టిఫిన్ పట్టుకుపోవాలి. నేను తిన్నాక పట్టుకుపోతాను, కానీ ముందు బట్టలు ఉతికేది ఉన్నదని చెప్పావు కదా, నేను టిఫిన్ పట్టుకొని వెళ్ళాక నువ్వు బట్టలని ఉతుకు, సరేనా? అలాగే అత్తయ్య గారు. ఈ అత్తా కోడలిద్దరూ ఏం చేస్తున్నారు? ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలి. అన్యోన్యంగా ఉంటారంట, అన్యోన్యంగా. చూస్తాను ఎంత అన్యోన్యంగా ఉంటారో. వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. అత్తయ్య గారు, రామయ్య ఫోన్ చేశాడు. అతను ఇంటికి వస్తున్నాడంట, మీరైతే వెళ్ళండి. ఫోన్ చేశాడంట నానే. సరే, వాణ్ణి తొందరగా రమ్మని చెప్పి, అలాగే రేపు కూలి పనికి రావాలి కదా కూలీలు, వాళ్ళని ఇంటికి వెళ్ళి రమ్మని చెప్పమని చెప్పు, సరేనా? పిలువమను, మర్చిపోకు. నేను వెళ్ళి పొలానికి ఎలా ఉందో, నీరు పడుతుందో లేదో చూస్తాను. అలాగే అత్తయ్య గారు. కాంతమ్మ పిన్ని, కాంతమ్మ పిన్ని, ఇంట్లో ఉన్నారా మీరు? సరస్వతి అక్క, కాంతమ్మ గారు ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్య గారు, మిమ్మల్ని సరస్వతి అక్క పిలుస్తుంది. ఏంటి సరస్వతి, ఇలా వచ్చావు? ఏదైనా పని పడిందా? అలాంటిదేం లేదు కాంతమ్మ పిన్ని, ఏం చేస్తున్నారా అని పలకరించడానికి వచ్చాను. ఇంటి దగ్గర ఒక్కదాన్నే కదా, ఈరోజు కూలీ పని కూడా ఏమీ లేదు. అందుకని మీరు రేపు పొలం కలుస్తున్నారంట కదా, నేను కూడా కూలీ పనికి వస్తానని అడగడానికి వచ్చాను. నేను కూడా పనివారి కోసమే వెతుకుతున్నాము. పర్లేదు సరస్వతి అక్క, నువ్వు కూడా రావచ్చు పనికి. లక్ష్మి, నేను వెళ్ళొస్తాను మరి పొలం దగ్గరికి. రామయ్య వస్తాడేమో, వాడికి భోజనం పెట్టాక ఊర్లోకి వెళ్లి కూలి వారికి రేపు పొలం కలుసుడుంది, రమ్మని చెప్పు, మర్చిపోకు, సరేనా? వెళ్ళి పిలవమను. అలాగే అత్తయ్య గారు. అవును లక్ష్మి, నేను గమనిస్తూ ఉన్నాను. మా కాంతమ్మ పిన్ని నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా? అంటే అది కాదు, పనిలో ఏమైనా సహాయం చేస్తుందా, లేదంటే అది చెయ్యి ఇది చెయ్యని నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా అని అడుగుతున్నాను. లేదు సరస్వతి అక్క, అత్తయ్య నన్నెందుకు ఇబ్బంది పెడుతుంది చెప్పు? చాలా ప్రేమగా చూసుకుంటుంది. అది కాదు లక్ష్మి, అసలే మా కాంతమ్మ పిన్నికి చాలా అంటే చాలా కోపం. అయినా కానీ దానికి ప్రేమ అంటేనే తెలీదు. నీతో ఎలా ప్రేమగా ప్రవర్తిస్తుంది. మా బాబాయ్నైతే చాలా ఇబ్బంది పెట్టేది. అయినా కానీ కాంతమ్మలో ఇంత మార్పు ఎలా వచ్చిందో ఏమో. మార్పు వచ్చిందో లేదంటే నటిస్తుందో నీతో పాటు అన్ని పనులు చేపించుకుందామని ప్రేమగా పిలిచి పనులన్నీ చేపించుకుంటుంది కావచ్చు. ప్రేమగా మాట్లాడుతూ ఇంటి పనులన్నింటినీ నీతో మంచిగా చేపించుకొని భోజనాన్ని తన దగ్గర వరకు తీసుకొచ్చుకుంటుంది కావచ్చు. ప్రేమగా మాట్లాడుతుందో ప్రేమగా నటిస్తుందో ఎవరికి తెలుసు? ఏమో సరస్వతి అక్క, ప్రేమగానే నటిస్తుంది కావచ్చు, నిజమైన ప్రేమ కాదు కావచ్చు. ఏమో, మా అత్తయ్య గారు అప్పుడప్పుడు నాకు అర్థం కారు. అప్పుడప్పుడు కసురుకుంటారు. నేను ఏమనకపోయినా అప్పుడప్పుడు తిడుతుంది నన్ను, కానీ నేనే సర్దుకుపోతూ ఉంటాను. మళ్ళీ ప్రేమగా మాట్లాడుతుంది. మేబీ అది తను అబద్ధం ఆడుతున్నట్లుంది, అంటే నటిస్తుంది కావచ్చు ప్రేమను. బుట్టలో పడింది ఇది. అది కాదు లక్ష్మి, నువ్వు కూడా ఎంతని ఓర్చుకుంటావు చెప్పు? అయినా కానీ నువ్వు కూడా మనిషివే కదా, మనిషికి విలువనివ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పు? ఎప్పుడూ కసురుకుంటూ మాట్లాడే కాంతమ్మ పిన్ని అప్పుడప్పుడు ప్రేమగా అప్పుడప్పుడు కసురుకుంటూ మాట్లాడుతుంటుందంటే ఏంటి అర్థం? నీపై ప్రేమ నటిస్తూ పనులన్నీ చేపించుకుంటుంది, నీతో గొడ్డు చాకిరి చేపించుకుంటుంది లక్ష్మి. నువ్వు అది గమనించట్లేదు. అవును సరస్వతి అక్క, నువ్వు చెప్తుంటే నేను ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుంది. ప్రేమగా నటిస్తుంది కావచ్చు పనులన్నీ చేపించుకోవడానికి. నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తుంది సరస్వతి అక్క. రేపు మీ పొలం కలుపు తీస్తున్నారేమో, అందులో కూడా నీ చేత గొడ్డు చాకిరీ చేయించి మంచిగా ఒడ్డు మీద కూర్చొని ఉంటుంది మీ అత్తయ్య గారు, అదే కాంతమ్మ పిన్ని. అయినా కానీ నాకెందుకులే మీ ఇంటి విషయాలు. సరే లక్ష్మి, నేను వెళ్ళొస్తాను, నాకు ఇంట్లో కోస్త పని ఉంది. ఇప్పుడు నేను కాంతమ్మ దగ్గరికి వెళ్ళి లక్ష్మి మీద లేనిపోని అబద్ధాలని చెప్పాలి. ఈ నీరు సరిగ్గా పట్టకపోగా ఆ చేన్లోకి తిరిగి కాళ్ళన్నీ చాలా నొప్పులుగా ఉన్నాయి. నేను ఆ వయసులో ఉన్నప్పుడైతే ఎంత పని చేసేదాన్ని. ఇప్పుడు ముసల్దాన్ని అయ్యాను కదా, నాకు శరీరం సహకరించడం లేదు, కాళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి
అలా పడుకుంటే తప్ప నేను మళ్ళీ సెట్ అవ్వను. కాంతమ్మ గారు ఏంటండి పొలం దగ్గరికి వెళ్ళొస్తున్నారా? కాంతమ్మ పిన్ని నిన్నిలా చూస్తుంటే నాకైతే చాలా జాలేస్తుంది. నువ్వేమో కష్టపడి ఈ వయసులో కూడా పొలం దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నావు. అదిగో ఆ లక్ష్మి చూడు, తను మంచి యవ్వనంగా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉన్నా కూడా ఒక్కో రోజు అంటే ఒక్కో రోజు సరిగ్గా పొలం పని చేస్తుందా చెప్పండి మీరేమో ఇంత ఎండలో కష్టపడి పొలం దగ్గరికి వెళ్ళి నీరు పెట్టి వస్తున్నారు. మంచిగా లక్ష్మినేమో ఇంట్లో తినేసి పడుకుంటుంది. అలా మాట్లాడతావేంటే? మన పని మనం చేసుకోవడంలో తప్పేముందిలే. అదేమైనా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటుందా? ఇంటి పనంతా అదే కదా చేసేది. ఈ పొలానికి అప్పుడప్పుడు వచ్చి నీరు పెట్టడం కూడా పెద్ద పనేనా చెప్పు? ఇప్పటి వరకు రామయ్యనే పొలాన్ని చూసుకొని వెళ్ళాడు. ఈ కాసేపే కదా నేనొచ్చి చూసుకుంది. ఏం కాసేపు పిన్ని, నువ్వేమో ఇలా కష్టపడి పని చేస్తుంటే నీ కోడలేమో ఇంట్లో మంచిగా తినేసి పడుకుంటుంది. నాకైతే ఇదంతా చూస్తుంటే నీ బిడ్డగా నాకే చాలా అంటే చాలా కోపం వస్తుంది లక్ష్మి పైన. మీరేమో ఇంత నెమ్మదిగా ఉన్నారు. అసలు ఏంటండి మీరు? పోనీలేవే, ఎవరి పాపాన వాళ్ళే పోతారులే. అయినా కానీ లక్ష్మి ఏమైనా ఖాళీగా ఉంటుందా చెప్పు? ఇంట్లో పనంతా చేస్తుంది కదా, అది కూడా పనే కదనే. అయ్యో ఏంటి పిన్ని ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా కోపం వస్తుంది. నువ్వేమో ఇంత కష్టపడి పని చేయాలి, నీ కోడలు అదే ఆ లక్ష్మినేమో ఇంట్లో పని చేసినట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ మంచిగా తినేసి పడుకుంటుంది. ఆమెమో సుఖంగా ఉంటుంది, నిన్నేమో కష్టపెడుతుంది. నాకైతే నచ్చడం లేదు. నువ్వు అసలు ఏ ధ్యాసలో ఉన్నావో ఏమో. ఆవిడ నిన్ను మంచిగా చూసుకుంటుంది అనుకుంటున్నావు కానీ ఆవిడ బుద్ధి నాకు అలాగా అనిపించట్లేదు. అవునే సరస్వతి, నువ్వు చెప్తుంటే కూడా నేను ఆలోచిస్తుంటే నువ్వు చెప్తుందే నిజమే అనిపిస్తుంది. అనిపించడం కాదు పిన్ని, కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. అది నిన్ను మంచితనమనే ముసుగులో పిచ్చిదాన్ని చేస్తుంది. అది నీతోటి పనులన్నీ చేపించుకుంటూ అది మంచిగా రిలాక్స్ గా కూర్చుంటుంది. కాస్త ఆ బుర్రకి పదును పెట్టి ఆలోచించు. అవునే సరస్వతి, నువ్వు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. ఈ రోజు నుండాగు నేను పొలం దగ్గరికి కాదు కదా, ఇంట్లో ఏ ఒక్క పని కూడా చేయను. అన్ని పనులు దానితోనే చేపిస్తాను. ఆఖరికి పొలం పని కూడా దాంతోటే చేపిస్తాను. ఇలా చెప్పారు, బాగుంది. అయినా కానీ మీరు అర్థం చేసుకుంటారనే చెప్పాను కానీ నాకేం అవసరం. అయినా మీ ఇంట్లో విషయాల గురించి నాకెందుకు కాంతమ్మ గారు? ఏదో నువ్వు నా పిన్నివి కదా అని అలా చెప్పాను. లక్ష్మి, ఇంకా అమ్మ ఇంటికి రాలేదా? మీ అమ్మ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? వెళ్ళి మీరే చూసుకోపోండి. వస్తే కనిపిస్తుంది కదా, నేనేమైనా దాస్తానా ఏంటి మీ అమ్మని? ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు అమ్మ గురించి? నువ్వేనా ఇలా మాట్లాడేది? అవునరా, ఇదేరా నా గురించి ఇలా మాట్లాడేది. నేను ముందున్నప్పుడు ఒకలా, నా వెనకాల ఒకలాగా మాట్లాడుతుంది. ఏ కాంతమ్మ, మర్యాదగా మాటలు రానివ్వు. ఏంటి నీ గురించి నేను ఇలా మాట్లాడడం ఏంటి? ఎలా కనిపిస్తున్నాను నీకు? నా ప్లాన్ సక్సెస్ అయింది. వీళ్ళిద్దరికి గొడవ పెట్టించాను. ఎలాగైనా వీళ్ళిద్దరూ ఈ రోజు గొడవ పడతారు. గొడవంత అయిపోయేంత వరకు ఇక్కడే నిల్చొని చాటుగా వినేసి ఇంటికి వెళ్ళిపోతాను. ముందు మీరిద్దరు గొడవపడం ఆపండి. అసలు మీకు ఏమైంది? ఒకరి గురించి మీరు ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారేంటి? అసలు మీరిద్దరేనా? అమ్మా నువ్వేనా లక్ష్మి గురించి ఇలా మాట్లాడేది? లక్ష్మి నువ్వేనా అసలు అమ్మ గురించి ఇలా మాట్లాడేది? పొద్దున లేస్తే ఇలానే మాట్లాడతావా నువ్వు? అయినా ఇంత మర్యాదగా మాట్లాడుకునే వారిద్దరు, అసలు ఇప్పుడు మీకు ఏమైంది? మాకిద్దరికి ఏమైందనేది ఒకసారి నువ్వు బయటికి రారా, నీకే చెప్తాను. ఏంటి మీరంతా కట్టగట్టుకుని నా దగ్గరికి వచ్చారేంటి? నీ దగ్గరికే వచ్చాం సరస్వతి, నువ్వు లేకపోతే ఎలా చెప్పు? లక్ష్మి రెడీనా? రెడీ అత్తయ్య గారు, స్టార్ట్ చేద్దాం. అరే నన్నెందుకు కొడుతున్నారు మీరు? కాంతమ్మ గారు, లక్ష్మి, అయ్యో దేవుడా, నన్నెందుకు కొడుతున్నారు? కాపాడండి, కాపాడండి. అయ్యో రామయ్య, కాపాడు. లక్ష్మి, ఏంటి నన్ను ఇలా కొడుతున్నావు? పిన్ని, ఏంటి నువ్వు నన్ను ఇలా కొడుతున్నావు? ఏంటి సరస్వతి ఎలా మాట్లాడుతున్నావు? మేమిద్దరం గొడవ పడడం నీకు చాలా ఇష్టం కదా, అందుకనే కదా నా గురించి చెడ్డగా లక్ష్మికి చెప్పావు, లక్ష్మి గురించి చెడ్డగా నాకు చెప్పావు. మరి మేమిద్దరం గొడవ పడితే చూడాలనే కదా నువ్వు బయట నిల్చొని చూస్తున్నావు. మాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు ఈ సరస్వతికి మన పై ఇంత కళ్ళమంటతనం ఎందుకో తెలీదు. అత్తయ్య గారు, మీరేంటి ఈమెతో మాట్లాడుతున్నారు? ముందు ఈవిడ మన జోలికి రాకుండా గట్టిగా వాయించండి. ఏంటి సరస్వతి, నువ్వు ఓర్వలేని తనంతో వీళ్ళిద్దరికి గొడవ పెట్టాలని చూసావా? నీకు కావాల్సిందే ఇది, మెత్తగా తన్నండి.